అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ప్రత్యేకత స్వామివారి దీక్ష గురించి మీరు అడిగినటువంటి అయ్యప్ప మాలాధారణ, ముఖ్యంగా మాలాధారణలో భాగంగా అయ్యప్ప స్వాములందరూ కూడా ముందుగా మండల రోజులు దీక్ష నియమం పెట్టుకుంటారు. మండల రోజులు అంటే 41 రోజులు అని అర్థం. దాంట్లో ఆ 41 రోజుల్లో భాగంగా అయ్యప్ప స్వాములు ముందుగా చక్కగా 1వ రోజు నాడు అయ్యప్ప దేవాలయానికి వచ్చి వారు తలస్నానం చేసుకొని నల్లబట్టలు ధరించి అయ్యప్ప స్వామి దేవాలయంలో వారు వేసేసుకున్నటువంటి మాలలని చక్కగా వారు అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి దగ్గర పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత గురుస్వామితో ఆ మాలాధారణ చేయించుకుంటారు. ఈ మాలాధారణ చేయించుకున్నటువంటి భక్తులు అందరూ కూడా, స్వాములందరూ కూడా 41 రోజులు మితాహారము, మితముగా సంభాషించడము అనే కొన్ని అన్నీ కూడా ఒక బ్రహ్మచర్యం ఏ విధంగా ఉంటుందో అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కొన్ని తినే విషయంలో కానీ, ఉండేటువంటి విషయంలో కానీ, ఎదుటివారితో సంభాషించే విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక లిమిటేషన్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. అంటే 41 రోజులు కూడా స్వాములందరూ కూడా చక్కగా ఒంటిపూట భోజనం చేసుకోవడము, సాయంత్రం ఏదైనా అల్పాహారము, తర్వాత ఈ 40 రోజులు కూడా స్వామివారి పడిపూజలు జరిగిన, స్వామివారి భజనలు జరిగిన ప్రతినిత్యం కూడా వెళ్ళడము, స్వామివారి దేవాలయంలో కావచ్చు, వేరే ఇతరత్ర పడిపూజలు కావచ్చు, వారు వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవడము, ఆ పడిపూజల్లో పాల్గొనడము, అక్కడ పెట్టేటువంటి భిక్షను స్వీకరించడము, ఈ విధంగా 40 రోజులు కూడా స్వాములందరూ కూడా అటువంటి దీక్షా నియమాలతో వారి యొక్క దీక్షను పూర్తి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ స్వామిని దర్శించుకునేడానికి శబరిమల వెళ్ళేటువంటి సందర్భంలో వారు ఇరుముడు అనేది ధరించడం జరుగుతుంది, ప్రతి ఒక్క స్వామి కూడా. మరి ఆ ఇరుముడు ధరించేటప్పుడు ఆ స్వామివారి దగ్గర చక్కగా వారి బంధువులతో వచ్చి ఆ ఇరుముడి ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చుకొని చక్కగా గురుస్వామితో ఆ ఇరుముడిని ధరింపజేసుకొని అది చక్కగా తలపైన పెట్టుకొని ఆ శబరిమల తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. మరి అటువంటి ఆ ఇరుముడిని సమర్పించేటువంటి సమయంలో అక్కడ దాంట్లో కొన్ని ధాన్యం వేస్తాము, అంటే బియ్యం వేస్తాము, నగదు వేస్తాము. మనం తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయల్లో నెయ్యి పోసి ముఖ్యంగా ఆ నెయ్యిని దాంట్లో వేసి తీసుకెళ్తూ ఉంటారు. ఆ తీసుకెళ్ళినటువంటి ఆ నెయ్యిని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటారు. ఒక నెయ్యి కొబ్బరికాయ వచ్చేసి అక్కడ అగ్నిలో వేస్తారు. అంటే ఈ విధంగా ప్రతిదీ, అంటే ఏదైనా సరే మనం తీసుకెళ్ళేటువంటి ఆ యొక్క ద్రవ్యం అంటే మనం వండుకునేది కానీ మనం తినడానికి కానీ ఉపయోగించేటువంటి ద్రవ్యాలనే స్వామివారి దగ్గర తీసుకెళ్తాం మనం. కాబట్టి ఈ యొక్క స్వాములందరూ కూడా ఆ ఇరుముడిలో చక్కగా స్వామివారి సమర్పించేటువంటి నారికేలము, దాంట్లో ఆజ్యం అంటే నెయ్యిని మాత్రం తీసుకెళ్ళి ఆ స్వామివారికి సమర్పించేటువంటి ఆ యొక్క ఆజ్య అభిషేకానికి ఆజ్య నైవేద్యం మాత్రమే స్వామివారు తీసుకుంటారు. అందుకనే ఆ నెయ్యి యొక్క ప్రాముఖ్యత, మనము ఎప్పుడైనా జీవించేటువంటి సమయంలో మనం తినేటువంటి తిండి అవ్వచ్చు, ఏది కూడా మనతో శాశ్వతంగా ఏది రాదు. కాబట్టి అక్కడ చెప్పేటువంటి నియమం ఏంటంటే స్వామివారి యొక్క ఇరుముడి సమర్పణలో కూడా మనం ఏదైతే ఒక నారికేలం, దాంట్లో వేసేటువంటి నెయ్యి, మనం అభిషేకించేటువంటి ఆ యొక్క ద్రవ్యం, ఇవన్నీ కూడా స్వామివారికి ఆ నారికేల ప్రకారంగా దానిలో వేసి సమర్పించినట్లయితే మంచి ఫలితం కలుగుతుందని చెప్పేసి ఆ యొక్క ఇరుముడిలో మాత్రము స్వామివారు సమర్పించేటువంటిది నారికేలము, దానిలో సమర్పించేటువంటి ఆజ్యం మాత్రమే స్వామివారు తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారు చేసేటువంటి కర్మలను బట్టి వారికి వచ్చేటువంటి పాపుణ్యాలన్నీ కూడా ఉంటాయి. మరి అటువంటి పాపుణ్యాలన్నీ కూడా నశించే విధంగా, అందుకే చెప్తున్నాను, మనం తీసుకెళ్ళేటువంటి నారికేలం కానీ ఆజ్యం అనేది దేనికి ఉపయోగిస్తాం? ఒక హోమం చేసే సమయంలో మనము ఆ హోమానికి ఆజ్యాన్ని ఉపయోగిస్తుంటాం, అదేవిధంగా అభిషేకంలో ఆజ్యాన్ని ఉపయోగిస్తుంటాం. మరి అటువంటి పాపుణ్యాలన్నీ కూడా మనం చేసిన పాపుణ్యాలన్నీ కూడా ఈ 40 రోజుల పాటు చేసినటువంటి దీక్షతో పటాపంచలు అయిపోవాలనే ఉద్దేశంతో ఆ చక్కగా స్వామివారు సమర్పించేటువంటి ఆ నెయ్యిని తీసుకెళ్ళి ఒక దగ్గర ఆజ్యంలో సమర్పిస్తాము, ఒక దగ్గర వచ్చి స్వామివారికి అభిషేకం చేసి ఆ యొక్క మనం చేసినటువంటి
పాపుణ్యాలను ఆ అభిషేకంతో మనము తీర్చేసుకోవడం జరుగుతుంది.